హలో ఫ్రెండ్స్, ఇవాళ చాలా స్పెషల్ డే. ఎందుకంటే మనం వెళ్తున్నాం ప్రపంచ ప్రసిద్ధి మేడారం జాతరకి. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం కోసం ఫుల్ భక్తితో ఫుల్ వైబ్స్‌తో స్టార్ట్ చేస్తున్నాం ఈ జర్నీ. ఇప్పుడే మేడారం అడవిలోకి వచ్చాం. ఫోన్ నెట్ కొంచెం స్లో ఉంది, కానీ మైండ్ మాత్రం చాలా కామ్‌గా ఉంది. ఈ అడవి, ఈ గాలి, ఈ వైబ్స్ ఏదో డివైన్ ఫీలింగ్. దారంతా ఫుల్ జనాలు ఫ్రెండ్స్, చాలా ట్రాఫిక్, ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్. ఎంతమంది ఒకే చోటుకి వెళ్తుంటే అది వేరే లెవెల్ ఫీలింగ్. ఇదే జంపన్న వాగు, అందరూ ఇక్కడే స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. ఒక నమ్మకంతోనే ఇక్కడికి అందరూ వస్తారు అనిపిస్తుంది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక నమ్మకం, మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని. డిస్టెన్స్ అయితే ఎక్కువే ఉంది, కాళ్ళు అలసిపోతున్నాయి, కానీ అందరూ నడుస్తుంటే మనకు నడవాలి అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ క్యూలో నిల్చున్నాం. టైం పడుతుంది, టైం పట్టినా పర్లేదు, ఇక్కడ దర్శనం ముఖ్యం. ఇక్కడికి రావడం వరకే కష్టం, వచ్చాక మాత్రం అంతా సింపుల్ గా అనిపిస్తుంది. సక్సెస్ఫుల్లీ దర్శనం అయిపోయింది. ఇక్కడికి రావడమే ఒక సాటిస్ఫాక్షన్. క్రౌడ్ కూడా చాలా ఉంది. ఇదిగో ప్రసాదం. ఇది తినడమే కాదు, ఒక బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతారు అందరూ. ఈ ప్రసాదాన్ని బంగారం అని పిలుచుకుంటాం. చుట్టూ చూడండి, ఎంట్రన్స్ దగ్గరికి ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే వాయిస్ కాస్త తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. చుట్టూ చూస్తుంటే టెంపుల్ ఒకటే కాకుండా మొత్తం ప్లేస్ ఒక సెటప్ లా ఉంది. ఇది నా మేడారం ట్రిప్. ఫుల్ హడావుడి లేకుండా సింపుల్ గా బాగుంది. బై ఫ్రెండ్స్.